హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అదే మొబైల్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, గ్రూప్ 4కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు. వారి గురించే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అయితే చూడండి, మనకి గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ అంటున్నారు. కానీ ఎక్కువగా మనకి సెప్టెంబరే అన్న మాట అయితే ఎక్కువగా వినిపిస్తుంది. తర్వాత మనం చూసుకుంటే ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యన ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 47 సంవత్సరాల వరకు కూడా ఏంటంటే వయసు అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఫీజు అనేది ఎలా ఉంటుందంటే జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 370 రూపాయల వరకు కూడా జనరల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 250 రూపాయల వరకు కూడా ఫీజు అనేది ఉంటుంది. అయితే ఏపీపీఎస్సీ యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది గ్రూప్ 4కి సంబంధించి అంటే 10,900 నుంచి మనకి 31,550 రూపాయల వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇదండి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 4కి సంబంధించి ఏ అంశాలు చదవాలి, సిలబస్ ఏముంటుంది, ముఖ్యంగా మనం ఏ రకమైనటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది, అన్ని విషయాలు కూడా నేను ప్రతిరోజు కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి రోజు వస్తాయి. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.